కేశినేని బ్రహ్మనాయుడు యుద్ధం మొదలైంది, యుద్ధం జరుగుతూ ఉంది. ఇకపై చూస్తే భారత్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో విచక్షణారహితంగా పాక్ దాడులకు తెగబడింది. జమ్మూలోని వైమానిక స్థావరంపై పాకిస్తాన్ దాడి చేసింది. అయితే జమ్మూ విమానాశ్రయ పరిసరాల్లో భారీగా ఫైరింగ్ జరుగుతూ ఉంది. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా జమ్మూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జమ్మూలో విద్యుత్తు నిలిపివేశారు అధికార యంత్రాంగం. అయితే ప్రధాన మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్ చేరుకున్నారు. ఆయనతోటి చాలాసేపు చర్చించారు. పాక్ సైనిక చర్యలను సైతం మోడీ పరిశీలిస్తున్నారు. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు మోదీ ఆరా తీస్తున్నారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. జమ్మూ కుప్వారా పుంచ్లో మ్రోగుతున్న సైరన్లు. జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్ రాకెట్ దాడి చేసింది. 3 ఫైటర్ జెట్లను భారత్ కూల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గరగా భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. భారత్ దాడులకు ప్రతిగా 16 నగరాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది భారత్. అయితే పాక్కు చెందినటువంటి JF-16 ఫైటర్ జెట్ను భారత్ కూల్చివేసింది. పాక్కు చెందినటువంటి JF-17 ఫైటర్ జెట్ను కూడా భారత్ కూల్చివేసింది. 8 పాకిస్తానీ మిసైళ్లను S-400 సిస్టంతో ధ్వంసం చేసింది భారత్ సైన్యం. భారత్ పూర్తిగా పాకిస్తాన్పై కౌంటర్ అటాక్కు దిగింది. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేశారు భారత్ సైన్యం. పాకిస్తాన్లోని 9 నగరాల్లో సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు దాడులు చేశాయి. పాక్ పంజాబ్లో ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ని ధ్వంసం చేసింది భారత్. లాహోర్ సియాల్కోట్పై భారత్కు చెందిన డ్రోన్లు ఇప్పటికే దాడి చేశాయి. అయితే మరోవైపు చూస్తే అమెరికా, యూకేలతో కూడా భారత్ టచ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇస్లామాబాద్ను భారత్ పూర్తిగా టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్ బహల్వాల్పూర్లోనూ దాడులు. ఇస్లామాబాద్ నగరంపై ఇండియన్ ఆర్మీ డ్రోన్లు దాడి చేశాయి. అయితే ఇస్లామాబాద్తో పాటు లాహోర్ సియాల్కోట్ పైన కూడా భారత్ దాడులు చేసింది. సో మొత్తాన్ని కనుక చూస్తే పాకిస్తాన్ దాడుల్ని భారత్ పూర్తిగా తిప్పికొట్టింది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవైతే రాకెట్స్ ఉన్నాయో వాటిని కూడా భారత్ అయితే ధ్వంసం చేసినట్టయితే తెలుస్తూ ఉంది. భారత్పై మొత్తానికి ఇప్పటికీ పాకిస్తాన్లోని 9 నగరాల్లో సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు దాడులు చేశాయి. అయితే పాక్ పంజాబ్లోని ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్కి చెందినటువంటి 3 ఫైటర్ జెట్లను కూడా భారత్ విజయవంతంగా కూల్చేసింది. పాక్ చెందినటువంటి JF-16 ఫైటర్ జెట్ని భారత్ కూల్చివేసింది. అదేవిధంగా JF-17 ఫైటర్ జెట్ను కూడా భారత్ కూల్చివేసింది. 8 పాకిస్తానీ మిసైళ్లను S-400 సిస్టంతో భారత్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి కానీ పాకిస్తాన్ భారత్ మీద దాడులకు తెగబడేటువంటి సందర్భంలో కానీ భారతదేశానికి సంబంధించి పౌరులకి ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు కూడా లేనట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్ని ఎప్పటికప్పుడు భారత్ పూర్తిగా వాటికి ఎదుర్కొంటున్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాల మీద, అదేవిధంగా వారి ఆర్మీకి సంబంధించిన స్థావరాల మీద భారత్ డ్రోన్లు ఇప్పటికే దాడి చేశాయి. సో మొత్తానికి యుద్ధం అయితే మొదలైంది. ఈ యుద్ధాన్ని ఎవరు ఆపలేరు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలతో పాటు ఆ ఉగ్రమూకలకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని కూడా భారత్ టార్గెట్ చేస్తున్నట్లయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ 2 నడుస్తున్నట్లయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. రైట్, మనతోటి ఈ అంశాలకు సంబంధించి చర్చించడం కోసం మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా విద్యాసాగర్ గారు. సో ఇంటెలెక్చువల్ స్పీచ్. అదేవిధంగా విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తేనండి. సో పాకిస్తాన్ ప్రధాని ఇంటి ముందు కూడా భారీ పేలుళ్ళు జరుగుతున్నట్లయితే మనకైతే వార్తలు అందుతూ ఉన్నాయి విద్యాసాగర్ గారు. సో మొత్తానికి ఈ రోజుతోటి